మదర్ తెరిసా యేసు ప్రభు ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది, చేతల్లో చాటి చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటని సీరియస్గా తీసుకుంటే మదర్ తెరిసా లాగా ఈ ప్రపంచం ఎంతో కాలం పట్టదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదముల చెంతకు రావడానికి. అయితే దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు ఏంటంటే యేసు ప్రభు మాటలు వింటున్న వదిలిపెడుతున్నారు కాబట్టి అంతటి మార్పు ఇంకా జరగలేదు. మదర్ తెరిసా తాను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు స్వరాన్ని విని భారతదేశానికి వచ్చింది, కుష్ఠరోగులకు సేవ చేసింది. అలా చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపించింది ప్రపంచానికి. యేసు ప్రభు ప్రేమ ఎలాగుంటుంది అనేది చూపించింది. అలాగా ప్రతి క్రైస్తవుడు మారాలి, చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇతరులకు చూపించాలి అన్నది నా ఆలోచన. జాన్ పాల్ గారు మదర్ తెరిసా కన్నా గొప్పవాడా? మదర్ తెరిసా పిలువబడిన పిలుపు, నేను పిలువబడిన పిలుపు ఒకటి కాదు. మదర్ తెరిసా చేతులతో సేవ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి వచ్చింది. పాస్టర్ జాన్ పాల్ లేఖనాలను వివరించి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్థాపించడానికి పిలువబడ్డాడు. రెండు పిలుపులు ఒకటి కాదు. మదర్ తెరిసా గురించి కొన్ని ఆర్టికల్స్ రాసినాయి, ఇక్కడ కాదు యూకేలో రాసినాయి. ఓకే, ఆ ఆర్టికల్లో ఏం రాసిందనంటే మదర్ తెరిసా ఒకే ఇంజెక్షన్ HIV ఉన్నా కూడా అనేక మంది రోగులకు ఇచ్చింది. ఓకే, తర్వాత అనాథ పిల్లలను అడిగే వాళ్ళే ఉండరు, తీసుకొచ్చి 2-3 రోజులు కాలు చేతులు కట్టేసేవాళ్ళు. ఓకే, కట్టేసిన తర్వాత వాళ్ళల్లో ఎక్కువ సహనం ఎవరికి ఉంటే వాళ్ళని సైంటిస్టులకు ఎక్స్పోర్ట్ చేసేసేదంట. డన్, ఆ ఆర్టికల్లో ఉన్నదే నేను మీకు చెప్తున్నా. మూడవది, తీవ్రవాదుల నుండి కూడా ఈమెకు డొనేషన్స్ వచ్చినాయి అనేది ఆ ఆర్టికల్ చెప్తా ఉంది. అన్నిటికంటే మించి మదర్ తెరిసా సేవ ముసుగులో బాప్తిసం ఇయ్యాలి, యేసు ప్రభు వారిని పరిచయం చేయాలి అని చెప్పి 1935, 37, 32 ప్రాంతంలో వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం రాకన్నా మునుపే తను, ఇందాక మీకు అన్నా మీకు రాజులు ఉన్నారా, రాజ్యాలు ఉన్నాయా, మీకు ఏమైనా ఇతిహాసం ఉందా, అందులో ది డార్క్ సైడ్ ఆఫ్ మదర్ తెరిసా గురించి చెప్తుంటే. అండ్ ఇంకోటి, మదర్ తెరిసా గారు ఇక్కడున్న భారతరత్నాన్ని మీరు అవమానించినట్టే మీరని నన్ను కట్టేశారు, కానీ ఆమె ఇచ్చినటువంటి డొనేషన్స్ ఈ భారతదేశ ప్రభుత్వానికి కూడా ఇచ్చిందంట అని అందులో రాసింది. వాటికన్ సిటీలో ఒక బ్యాంక్ అకౌంట్ లో ఆమెకి 7 లక్షల కోట్లు, అంటే ఒక 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు అంటే ఈ రోజున అంబానీకి నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 లక్షల కోట్లు ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1, అంటే సారీ ఇండియాలో. అంటే ఈ లెక్కన 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆమె ఎంత కుబేరాలు. మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుందన్న. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి మంచి స్టోరీ టెల్లర్ అయి ఉంటాడు. లేదు, ఆర్టికల్స్ లో ఒకటి వినండి, ఒక రిపోర్టర్ ఒకటి వినండి అన్న, ఒక రిపోర్టర్ వినండి. జాన్ పాల్ గారు ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్, ఇక్కడ ఆయన యూకేలో డాక్టరేట్ చేసి వచ్చాడు. ఇక్కడ వచ్చి ఆమె సంస్థలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ చూసి మళ్ళీ తిరిగి యూకేకి వెళ్ళిపోతాడు. యూకేకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రిపోర్టర్స్ తో ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూడొచ్చు. ఆ ప్రెస్ మీట్లలో ఈమె చేస్తున్నటువంటి దారుణాలు చెప్పారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే మదర్ తెరిసా నిజంగానే ఇవన్నీ చేస్తుందా అంటే ఎస్ చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. ఈ చిన్న విషయం కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు తెలియలేదు, అంత అమాయకంగా భారతరత్న ఎందుకు ఇచ్చింది, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆ ఆర్టికల్ రాసిన స్టోరీ టెల్లర్ సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటన్నా, వెన్ షీ వాజ్ 18 అంటే టీనేజే కదన్నా. ఆ టీనేజ్లో ఎందుకని పెళ్ళిని కూడా సాక్రిఫైస్ చేసి కుష్ఠరోగులు సేవ చేయడానికి వచ్చింది. ఇంత సంపాదిద్దామన్నా, ఇంత సంపాదిద్దాం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ సంపాదిస్తే తనకు భర్త లేడు, తనకు పిల్లలు లేరు, ఎవరి కోసం సంపాదిస్తుంది? ఒకవేళ డబ్బు మీద కానీ ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆవిడ కుష్ఠరోగి గాయాలను పట్టుకోగలదా అన్న ఒక మెయిన్ స్ట్రీమ్ ఐడియా వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే సైడ్ ప్యాన్ థియరీస్ వస్తూ ఉంటాయి. నేను మీకు విషయం చెప్పనండి. మీ నాన్న హత్య చేశాడు అనుకుందాం. మా నాన్న హత్య చేశాడు అనుకో. మా నాన్న కాబట్టి హత్య చేయడు అని చెప్పి మీరు పొరపాటు కూడా అలా తప్పుని నిజం చేసే ప్రయత్నం చేయను. ఒక నిజం ఉన్నప్పుడు మదర్ తెరిసా క్రిస్టియన్ అయినప్పటికీ అబద్ధాలు బయలుదేరినాయని మీరు ఎందుకు వెనక్కి తీసుకొని వస్తున్నారు? నిజం ఉంటే ఆధారాలు నేను తీసుకొని రావట్లేదు. నేను మదర్ తెరిసా మంచిది, భారత రత్న వచ్చేసింది, చేసినటువంటి మంచికి వచ్చేసింది. ఐ హావ్ నెవర్ సీన్ మదర్ తెరిసా. నేను మదర్ తెరిసా చూడలేదు. మన ఇండియన్ గవర్నమెంట్ తనకి భారతరత్న ఇచ్చింది.
సో నేను భారత గవర్నమెంట్ని గౌరవిస్తున్నాను. అలాంటి చీకటి కోణాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం పరిశీలన లేకుండా భారతరత్న ఇస్తుంది అనే ఒక చిన్న ఆర్టికల్ మీకు చూపిస్తా జస్ట్, ఎందుకంటే ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు, ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఆర్టికల్ నాకు చూపించకండి, ఇండియన్ గవర్నమెంట్ చూపించి భారతరత్న వెనక్కి తీసుకోమని చెప్పండి. జాన్ పాల్ గారు, మీకే ఎందుకు చెప్పాలి అని అంటే, యేసు ప్రభు వారిని మీరు నమ్మారు, అవును, ఆయనే రక్షకుడిగా మీరు భావిస్తున్నారు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు అని చెప్పినా కూడా మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, పొరపాటును కూడా. అందుకే మదర్ తెరిసా లాంటి వాళ్ళు దేవుణ్ణి విన్నది అని చెప్పి ఆర్టికల్ రాశారు. అవును, దేవుడు మాటలే మదర్ తెరిసా విని ఇలాంటి తప్పులు చేస్తే మీరు దేవుడి మాటని ఇంకా వినలేదు. ఆవిడ తప్పు చేసిందని నేను అంగీకరించట్లేదు. ఒక్క నిమిషం, నేను కొన్ని ఆర్టికల్స్ ఇది వింటే మీకు ఎక్కడన్నా మీ మనసుకి అనిపిస్తుంది, ఆ రోజున మీకు వ్యాన్లు ఎలా కనిపించిందో ఈ రోజు ఈ వర్డ్ కూడా అనిపించాలి. ఆర్టికల్స్ వస్తాయి, వినండి. తెరిసా కోట్ల మంది మనుషుల్ని గెలుచుకుంది, కోట్లాది బీదవాళ్లకు సహాయపడింది, లక్షలాది మంది చావులకు కూడా కారణమైందన్న విషయం మీకు తెలుసా? నిజానికి ఆమె కనుసన్నల్లో, ఆమె అనాథాశ్రమంలో పిల్లల్ని గంటల తరబడి తాళ్లతో బట్టలతో కట్టేసి వాళ్లను వేలాడదీసేవాళ్ళు. అంతేకాదు, తనకు సంబంధించిన హాస్పిటల్లో పేషెంట్కి మళ్లీ మళ్లీ వాడిన నీడిల్స్ని ఇంజెక్ట్ చేసేవారు, వాళ్లకు ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా తాగించేవారు. అయితే మరి ఎందుకు? డబ్బు మిగిల్చుకోవడానిక? అలా అనిపించదు. ఆమె నెట్వర్త్ 752 లక్షల కోట్లు. మరణం తర్వాత విత్డ్రా చేస్తే బ్యాంక్రప్ట్ అవుతుంది. అలాంటి యూట్యూబ్ వీడియోలో హిస్టోరియన్ ప్రభుత్వ ప్రతినిధి ఆ వీడియో గవర్నమెంట్ చూపించాలి కదా. వినండి అన్న. AI Did Mother Teresa make any money from her charity work? Ana venandi. She lived under a vow of poverty. AI. She owned nothing herself. AI ni adiganu. Vatican Bank lo. Venandi. AI ni adiganu. Was Mother Teresa good or bad ani? AI ni artificial intelligence. Em rastundi chudandi. Mother Teresa was a complex figure and opinions about her vary widely. Here a balanced summary. Bad undi, good undi, but balanced summary istani good ani. నన్ను నమ్మకండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఏఐని పూర్తిగా అడుక్కుంటూ వెళ్ళండి. వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మదర్ తెరిసా అని వినండి. అదే అడగండి. ఇక్కడ ఏమని రాస్తుందో ఏ అంటే, ఒక నిమిషం, అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వెరీ వైడ్లీ. ఎలిగేషన్ మదర్ తెరిసా వాస్. According to Wikipedia, the free encyclopedia, she has also been subject to criticism, including objections to the quality of the medical care which she provided, suggestions that some deathbed baptisms constituted forced conversions, and alleged links to colonialism and racism, and alleged relationships with questionable public figures. ఏం చెప్పింది? మూడు చెప్పింది. అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అది 4 లైన్లలో చరిత్ర అయిపోదు కదా. అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అకౌంట్ నంబర్ రాలే. ఇప్పుడు నేను చెప్తా వినండి. వికీపీడియాలో ఇంత స్టోరీ ఉందండి, ఫస్ట్ 4 స్టోరీ. ఆ మొత్తం స్టోరీని ఏఐ సింప్లిఫై చేసి చెప్తుంది. లోపలికి వెళ్ళి చదవండి. మొత్తం ఏఐ చదివేసి అండ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ వెరీ వైడ్లీ హియర్ ఇస్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ. ఏ చదివేసింది, మీరు చదవలేదండి. మదర్ తెరిసా డైడ్ ఇన్ 1997. మీరు లోపలికి వెళ్ళండి అన్న. లోపలికి వెళ్తేనే ఏ దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాసేపు ఇంటర్వ్యూ ఇవన్నీ పక్కన పెట్టి అన్న, ఇంటర్వ్యూ పక్కన మీరు అధ్యయనం చేయండి. లోపల ఏం చెప్తుంది వినండి. మీకు ఏ ఎలా రన్ అవుతుందని ఐడియా ఉందనేది నాకు తెలియదు. ఏ అన్నది మీరు చదవలేదు, నేను చదవలేదు, మొత్తం ఆర్టికల్స్ అని చదివేసి బ్యాలెన్స్డ్ సమ్మరీ ఇచ్చేసింది. అందులో రాసింది ఏది గుడ్ ఏది బ్యాడ్ రాసింది. ఎంతమించి ఏం కావాలి? ఏ చెప్పింది అన్న, నేను చెప్పింది నమ్మకండి. ఏ చెప్పింది నమ్మండి. కన్విక్టెడ్ ఆఫ్ సెక్సువల్ అన్న ఒకటి మల్టిపుల్ అన్న వినండి. చిల్డ్రన్ మదర్ తెరిసా వాస్ క్రిటిసైజ్డ్ ఫర్ డిఫైనింగ్ అయితే ఇమ్మీడియట్ గా ఆ ఆర్టికల్ ని ఇండియన్ గవర్నమెంట్ పంపించండి. అండ్ ఆస్క్ దెమ్ దాన్ని భారతరత్న వెనక్కి తీసుకొని చెప్పండి. ఎందుకు అలా భారతరత్న? నేను అంటుంది భారతరత్న మెయిన్ స్ట్రీమ్ ఐడియా ఉన్నప్పుడు ఫ్యాన్ థియరీస్ వస్తాయి. జాన్ పాల్ గారు, నేనేమంటున్నా, మదర్ తెరిసా మంచిదా చెడ్డదా? ఆమెకు భారతరత్న వచ్చింది కాబట్టి ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారికి వచ్చింది. ఓకే, దాని తర్వాత ఆయన చెడు చేసినా ఇది చేసినా భారతరత్న కాదు. నేనేమంటున్నా, మనుషుల నేను మదర్ తెరిసా గురించి మాట్లాడట్లేదండి. ఓకే, తన మేజర్ ఎజెండా క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడం,
ఓకే ఇప్పుడు జాన్ పాల్ గారి మీ కర్తవ్యం, జాన్ పాల్ గారి తక్షణ కర్తవ్యం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి నేను మరణించేంత వరకు ప్రకటించాలి. అంతేగాని మీకు సంబంధించిన హిందుత్వం కానీ మీ కల్చర్ గురించి కానీ మీరు పుట్టినటువంటి ఏ మతంలో అయితే పుట్టారో ఆ మతం గురించి నేను చదవను, నేర్చుకోను. కారణం ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ శక్తి నన్ను వచ్చి మాట్లాడలేదు, అందులో నాకు ఆకర్షించలేదు, నేను చదవను అని అంటారు. అందులో నాకేం కనిపించలేదు. ఏది నిజం? అందులో అబద్ధమైన నిజమైన మీరు గ్రహించడానికి ఇష్టపడరు. కడుపు నిండిపోయిందన్నా, ఇంకేం తింటాం? కడుపు నిండిపోయిందన్నా, కడుపు నిండిపోయింది. బాధ అనిపిస్తుందా అన్న ఫీలింగ్ కూడా లేదా? 0.1% కూడా లేదన్నా. ఆడు సెట్టింగ్ వేసుకుని కాదుగా, ఆడెవడు ఇక్కడ పేరు తెలదు నాకు. మీరు మామూలుగా గుర్తుంటాయిగా వాళ్ళ పేర్లు ఉంటాయి. హరిహర కళామందిర్లో వాడు పాస్టరు. నీలిమా నీకు ఉద్యోగం ఇచ్చేసాను మేన్ మేన్ అంటుంటారు. అసలు ఎంత కామెడీ అంటే, వీడు ఏ ఉద్యోగం ఇచ్చేస్తాడండి? వీడు కాల్ లెటర్ ఎలా ఇచ్చేస్తాడండి? వీడు చీఫ్ సెక్రటరీ. ఈడేనా అసలు? చీఫ్ కాళ్ళు, చీఫ్ సెక్రటరీ కాదు వీడు. ఇప్పుడు ఎక్కడైనా పాస్టర్ అనేవాడు రోగం తగ్గించగలిగితే వాడు కళ్ళజోడు లేకుండా ఆడి బుక్ ఆడు చదవగలడా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్గా ఒక న్యాయం ఉంది. యూనివర్సల్ ఏమిటది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇది కామన్ ఎవరికైనా. ఇప్పుడు నీ జుట్టు నల్లగా ఉంది, 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది. ఏంటి గాడ్రేజ్ వాళ్ళు దయింటే ఉంటారు అంతే, ప్రకృతి పరంగా అయితే ఉండదు కదా. కాబట్టి పుట్టామా చావాలి, మధ్యలో రోగం ముసల్తనం ఖాయంగా వస్తాయి. కాబట్టి ఇది ఎవ్వడు తప్పించుకోలేనటువంటి విషయం ఇది. వీడు టచ్ గడ్డ పగిలిపోను, నీ గర్భసంచి అదే ప్లాస్టిక్ సంచా, గర్భసంచి వచ్చేయను, లేకపోతేనేమో నీకు మగ పిల్లడు కావాలా ఆడపిల్ల కావాలా, వీడేంతో షాపులో ఐటెం సరిగినట్టు అడుగుతాడు. కాబట్టి ఈ పోరంబోగు పాస్టర్లో అది భూమికి భారం, మన దేశానికి దరిద్రం. వీళ్ళకి జీతాలు కూడా ఇంకా పరమ దరిద్రం. కోర్టు ఎక్కడైనా సుమోటోగా స్వీకరించి ఈ దరిద్రులకు ఎందుకు ఇస్తున్నారు జీతాలు, వీళ్ళ వల్ల సమాజంలో చిచ్చు తప్ప, ఒకటేమో చిచ్చు బ్యాచ్, ఇంకోటి ఉచ్చ బ్యాచ్. వీళ్ళ నుంచి వచ్చే రూపాయి రాదు, చర్చి నుంచి మసీద్ నుంచి. ఈ దరిద్రులకి జీతాలు ఇవ్వడం ఏంటి? ప్రజల ట్యాక్సుల్లోంచి. చివరికి సిగ్గు లేకపోయినా తీసుకునే వాళ్ళు సిగ్గు ఉండాలి కదా.